సో ఎంపీటీసీ యూనిట్కి ఇన్ఛార్జ్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం మనం. మరి సంస్థ నారాయణపూర్లో అటువంటి ఎంపీటీసీ మరి జయపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళ మిస్సెస్ కూడా సర్పంచ్. మరి వారి యొక్క ఓకే సర్పంచ్ గారు మరి జయపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ఎంపీటీసీ కూడా మరి వాళ్ళ భార్య అయిన సందర్భంలో ఈ యొక్క యూనిట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా తిరుగుతున్నారు, ఓటర్ దగ్గరికి ఎలా వెళ్తున్నారు, మీరు ఏదైతే ప్రభుత్వ పొలాలు తీసుకున్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రభుత్వ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళ నుంచి మంచి రెస్పాన్సే ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండంటే ప్రజలందరి అవసరం తీర్చనీకి సంబంధించిన పథకాలే ప్రవేశపెట్టిండు. అందులో దళిత బంధు, ఇప్పుడు కొత్తగా దళిత బందే కానీ, ఇప్పుడు రేపు వచ్చే గిరిజన బంధు కానీ, ఇంతకుముందు కూడా పెన్షన్లు కానీ, వాళ్ళ కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కానీ, ప్రతి దానికి ఏదో ఒక రూపకంగా ఒక కుటుంబంలో లబ్ధి పొందినారు. సో వాళ్ళందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకో రెండోటి ఏంటంటే, ఇక ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే అయిన మళ్ళీ ఆయనంతలో ఆయన్ని రాజీనామా చేసి మళ్ళీ కావాల్సుకొని స్వార్థ ప్రయోజనాల కొరకు పోటీ చేస్తుండనే ఉద్దేశం మీద ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి సో ఇప్పటికైతే టీఆర్ఎస్ గవర్నమెంట్కి అన్ని విధాలుగా ఫేవర్గా ఉన్నది. సో స్వార్థం అని మీరు అంటారు, అభివృద్ధి అని వాళ్ళు అంటారు, ఏది చూసుకోవాలి? ప్రజలే నిర్ణయిస్తారు కదండి. స్వార్థం అని ఎందుకు అంటున్నామంటే తన సొంత ప్రయోజనాల కోసం అందులోకి వెళ్ళిండు. ఒకవేళ కాదు అని అనుకున్న వారైతే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచే పోటీ చేసినా సరే, ఒక ఇండిపెండెంట్ నుంచి పోటీ చేసినా సరే, ఈ వామపక్షాలు కూడా మద్దతు మాకు ఇవ్వపోవు. ఎందుకంటే ఇదివరకు వామపక్షాల మద్దతుతో గెలిచిన అభ్యర్థి అతను. ఏదన్నా ఉంటే మళ్ళీ అందరినీ అఖిలపక్షంలో కుసబెట్టుకుని ఏమైనా డిసిషన్ తీసుకుంటే నడిచేది. కానీ కావాల్సుకొని పై లెవెల్లో ఆయన ఎప్పటి నుంచో లాలూచిపడి బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దామని వాళ్ళ రాజకీయ స్వార్థం, ఈయన సొంత స్వార్థం కొరకు తెచ్చిన కృత్రిమ ఎన్నిక తప్ప ఇదేమీ ఆయన అభివృద్ధి చేస్తా అనే కాన్సెప్ట్ ఏం లేదు. సో ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాల్సిందేనా? ఇక్కడ ఉన్నదే రాష్ట్ర ప్రభుత్వమే. ఆయన ఈ 3000 పెన్షన్ ఇస్తా అంటున్నాడు. హుజరాబాద్లో 3000 పెన్షన్ ఇస్తా అన్నాడు ఈటెల రాజేందర్ గారు. ఇచ్చిండా? ఇయ్యలేదు. అవన్నీ ప్రజలు కూడా ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నారు ఈరోజు. సో దానివల్ల ఆయనకి ఏ రకంగా కూడా ఈ ఉప ఎన్నికలో దెబ్బ పడడం తప్పదు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం 20,000 మెజార్టీతో అంటున్నారుగా. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము 50,000 మెజార్టీతో గెలుస్తాం. 21% మినిమం డిఫరెన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి కాండోలు కప్పంగానే ఓ పార్టీ అభివృద్ధి చెందింది అది ఇది అని. ఆయన యాక్చువల్గా ఆయన బీజేపీ కార్యకర్త కాదు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు, ఏది కాదు. ఇదంతా మనీ బీజేపీని కూడా మనీ సైడ్ చేసిన వ్యక్తి ఎవరన్నా అంటే రాజగోపాలే. ఇప్పుడు పాత బీజేపీ వాళ్ళు కానీ, పాత ఆర్ఎస్ఎస్ వాదులు కానీ ఎవరికి కూడా అసలు నచ్చట్లేడు. కానీ కాకపోతే ఏంటంటే పైనుంచి అధిష్టానం రుద్దిందని చెప్పి ఏదో తిరుగుతున్నారు. కానీ వాళ్ళే ఓటేస్తారో లేదో అని కింది స్థాయి ఉన్న కార్యకర్తలందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. రాష్ట్రంలో మీ పార్టీలో కూడా కొత్త వాళ్ళు అంతా బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ కూడా చాలామంది వచ్చారు కదా. మరి సో అక్కడ పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు ఎమ్మెల్యేగా. మరి వాళ్ళు కూడా పరిస్థితి అంటే పార్టీలలో తర్జన భర్జన కామనే కదా. అవును, పార్టీలో తర్జన కామనే. కానీ ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేసీఆర్ గారి గురించి జరుగుతున్న ఎన్నికగా ఇది ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఇది నేషనల్ వైడ్ డిస్కషన్ జరుగుతుంది. మోడీ కావాల్సుకొని ఈ టైంలో ఇంకా 1.5 year ముందు కావాల్సుకొని ఈ ఎన్నిక తీసుకొచ్చిండు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది ఎన్నిక. రాజగోపాల్కి ఒక తాయిలం ప్రకటించే వరకు ఈయన వాళ్ళ బుట్టలో పడిపోయి ఈయన కూడా ఒక 18,000 కోట్లకు తనంతోనం సార్థ రాజకీయం కోసం వచ్చిన ఎన్నిక అని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఇది టీఆర్ఎస్ కార్యకర్తలని కాదు, మునుగోడు ప్రజల గోడు ఇప్పుడు తీర్చుకునే సదావకాశం వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంకే ఫేవర్గా ఉన్నారు. నిజంగానే రాజగోపాల్ రెడ్డి అమ్ముడు అనుకోండి, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా నష్టమా? ఆయన అమ్ముడు పోతే మాకేం నష్టం ఏం లేదు. అమ్ముడు పోతే డబ్బులు ఆయనకే వస్తాయి. కాకపోతే ఏంటంటే మాకు ఈ 3.5 ఏళ్ళ డెవలప్మెంట్ జరగలేదు కదా. నేను డబ్బులు సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, పేద ప్రజలకు లక్షల రూపాయలు ఇస్తున్నాను, అవసరం ఉంటే ₹1,00,000, ఎవరైనా వచ్చి అడిగితే ₹5,00,000, కొంతమంది పేదవాళ్ళకు అంటే నేను సంపాదిస్తే ఈ యొక్క మునుగోడు వాళ్ళకే లాభం అంటున్నారుగా. ఆయన అనేది 100% రైట్. కానీ దానికి ఒక రాజకీయ నాయకుడు అవసరం లేదు. డబ్బులు సంపాదించాలంటే దివీస్ ఆయన ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద CSR ఫండ్ అని ఉంటుంది. ఫండ్ కింద ఎంతో మందికి ఫండ్స్ ఇస్తుంటాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా 18,000 కోట్లని ఎందుకు అనుకుంటున్నారు? అది ఒక ఏరియా మైనింగ్ లీజుకు తీసుకున్నాడు. 1,00,000 కోట్లకు కూడా వెళ్ళొచ్చు. ఆయన 25 ఏళ్ళు లీజుకు తీసుకున్నాడంటే రాజగోపాల్ రెడ్డి లాంటి బిజినెస్ అడ్మినిస్ట్రేటరు 1,00,000 కోట్లు కూడా తీస్తాడు అందులోకి వెళ్ళి. ప్రజా సంపదనే అది. ఈ ప్రభుత్వంలో కూడా చాలామంది మైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వదిరాజు రవిచంద్ర కూడా మైనింగ్. అలా చూస్తే మీ గంగల కమలకు చాలా ఆరోపణలు వచ్చినాయి ఆయనకు ఉన్నటువంటి క్రష్ మిషన్లు. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ మరి ఇదే పని చేస్తారంట.
నేను ఆ విషయం అనట్లే. ఈరోజు ఈ టైంలో ఈ కృత్రిమ ఎన్నిక తీసుకొచ్చిన విధానాన్ని గురించి మాట్లాడుతున్నా తప్ప రాజగోపాల్ రెడ్డి బిజినెస్ నేను వ్యతిరేకిస్తలేను ఏనాడు కూడా. ఆయన ఇచ్చే ₹1,00,000 2,50,000 ఇచ్చేది ప్రజలందరికీ ఇస్తలేడు. ఏదో ఒకళ్ళిద్దరికి చేసి పేపర్‌లో బిల్డప్ ఇచ్చుకుంటూ పోతందుకే తప్ప ఇది ఎవరికైనా సంక్షేమ పథకాలు గానీ, ఏదైనా గానీ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజలందరికీ చేరేటట్టు చేస్తేనే బీద ప్రజలందరికీ చేరేటట్టు చేసిన వాడే నిజమైన నాయకుడు అయితాడు గానీ, నీ రాజకీయ అవసరాల కొరకు నువ్వు నీ స్వార్థ రాజకీయాల కోసం రాజకీయాలను వాడుకునేటోళ్ళు వద్దని నేను అంటున్నా. అంతే తప్ప రాజగోపాల్ రెడ్డి మీద బిజినెస్ చేయొద్దనే వ్యతిరేకత మనకేం లేదు. ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రజలని పణంగా పెట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాన్ని వాడుకోవద్దనే కాన్సెప్ట్ తప్ప రాజగోపాల్ రెడ్డి ఏదైనా చేసుకోవచ్చు. 2,00,000 కోట్లు సంపాదించుకోవచ్చు. అది ఆయన వ్యక్తిగతం. దాన ధర్మాలు ఎన్నడైనా చేసుకోవచ్చు. నువ్వు మంచి పేరుంటుంది, మనసున్నవాడు అంటారు. కానీ ఇక్కడ ప్రజల నువ్వు పదవి కొరకు చేస్తున్నావు కాబట్టి నేను వ్యతిరేకిస్తాను. ముఖ్యంగా మీ నిలబడేటువంటి క్యాండిడేట్ కూచుకుంట్ల ప్రభాకర్ మీద సీఏకి ఏదైతే పెద్ద పోస్ట్ చేయాలనుకుంటే ఒక రేటు, ఎమ్మెల్యే అది ఎస్ఐకి ఒక రేటు, కానిస్టేబుల్కి ఒక రేటు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేటు ప్రకారము వాళ్ళని భయపంతలకు గురి చేస్తాడు. నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బు సంపాదించవలసిన అవసరం లేదు, నేను ఒక ఎస్ఐని కానీ సిఐని కానీ డిఎస్పీ కానీ ఎవరిని కూడా భయపట్టించను, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి బహిరంగన అన్నాడు. మరి దీన్ని ఎలా చెప్తారు? ప్రభుత్వ అధికారులు అలాంటి రేట్ ఫిక్స్ తోటి వెళ్తే ఈనాడు ఎప్పుడో బయటకు వద్దురు. ఎందుకంటే ఇక్కడ 3.5 ఏళ్ల నుంచి ఆయన ప్రభుత్వంలో ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఏది కాదు. ఇవన్నీ ఏంటంటే ఆయన అవసరాలకు అనుగుణంగా ఎదుటివాని మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఆయన మీద అలాంటివి ఉంటే నీలాప నిందలు ఏది ఉన్నా సరే ఒక ప్రూఫ్ చేయాలి. ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ ముందుకొచ్చి మాట్లాడితే అప్పుడు ప్రజలే నమ్ముతారు. రాజగోపాల్ రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే ప్రజలకు నమ్మేటట్టుగా చేస్తే తెలిసిపోతుంది. ఈనాడు ప్రజలందరూ నువ్వు ఈ కాంట్రాక్ట్ కొరకు పోయినవయ్యా అంటుర్రు. అదేవిధంగా ఈయన ఏదైనా అలాంటివి చేస్తే ఏదైనా ప్రభుత్వాధికారి ఊకోడు కదా, ఆయననే ముందుకొచ్చి చెప్తే వింటాం. కానీ ఎవరో పక్కవారు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు అందరూ కూడా చైతన్యవంతులు. కాంగ్రెస్ నుంచి 12 మంది టీఆర్ఎస్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చారని మధ్యకాలంలో జరిగింది. మరి దీన్ని ఎలా చెప్తారు? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి జనరల్గా ఎవరైనా సరే మా ఇంట్లో నేను నా కొడుకు పెట్టుకున్నాకనే పక్కోనికి పెడతా. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని ఆలోచిస్తుంది అంటే ఫస్ట్ నా పిల్లలని అంటే నా ఎమ్మెల్యేలుగా అయిన నా వాళ్ళకు అభివృద్ధి ఫండ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అరే నేను ఇలా గెలిచినా కానీ ప్రభుత్వం రాలే కదా, నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం అనే ఉద్దేశంతో వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయారు తప్ప వాళ్ళు అమ్ముడు పోయిండని నేను అనుకోను. అలాంటి ఆయన అయితే మరి అంతకన్నా ముందు ఇదే రాజగోపాల్ రెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరుతా అని చెప్పి 100 తీర్ల ప్రయత్నాలు చేసినా కూడా రానియలేదు కదా. కేటీఆర్ సార్ కూడా ఒకనాడు మెసేజ్ చూపించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇగో మీ వాడు వస్తా అని మెసేజ్ పెడుతుండే, మీ వాడు వస్తే గందరగోళం అవుతుంది మాకు వద్దని చెప్పి మేము వద్దని అంటున్నాం. ఇవన్నీ ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ ఈయన ఇండిపెండెంట్ సర్పంచ్ ఎందుకు వచ్చిండు ఈరోజు అంటే ఈ 12 నెలల పీరియడ్లో ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, ఒక సదావకాశం ఉంది. ఇదివరకు పైన గవర్నమెంట్ కింద స్థాయిలో వేరే ఉంది కాబట్టి ఇలాంటి ఉద్దేశాలలో వచ్చిన వాళ్ళే తప్ప ఆనాడు కూడా అంత తప్ప వాళ్ళు అమ్ముడు పోయినా నేను చివరగా నేను కూడా అదే క్వశ్చన్ చెప్తా. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ ఉంటే డెవలప్ అవుతుంటారు. మీరు కూడా అదే చెప్తున్నారు. మరి ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటేనే డెవలప్ అవుతుంటారు. వాళ్ళు కూడా అదే చెప్తారు. అక్కడ బీజేపీ ఉంది కేంద్రంలో, ఇక్కడ తెలంగాణలో బీజేపీ వస్తే తప్ప డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. దీని చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ వాటానికి కేటాయిస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి సపరేట్గా ఫీడ్బ్యాక్తో రాదు. రాష్ట్ర ప్రభుత్వాలు పే చేసే వ్యాట్ రూపకంలో వచ్చిన ట్యాక్సులనే మన వాటా ఎంత వస్తుందో డిస్బర్స్మెంట్ చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చేవరకు ఏమవుతుందంటే కింది స్థాయి గ్రామాలను అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేయాల్సిందే. ప్రధానమంత్రి కింద PM సడక్ యోజన ఉంటుందండి. అదంటలేండి, వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మీరు ఇక్కడ గెలిచినటువంటి సర్పంచ్ మా పార్టీలోకి వస్తే డెవలప్మెంట్ అవుతుందని మీరు ఎలా చెప్తున్నారో అలాగనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ పరిగెడుతుందని వాళ్ళ పథకంతో వాళ్ళు వెళ్తారు. మరి ఎట్లా ఏం చేయాలి దీన్ని? అదే వాళ్ళ ప్రతిపాదకన వస్తున్నాయి. కానీ ఈరోజు సేమ్ అదే డెవలప్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఈనాడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు వేరే ఏ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న దాంట్లో లేవు. నమ్మనీకి ఈనాడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ అయింది. మా ప్రభుత్వాన్నే సెంట్రల్ గవర్నమెంట్ అంటే వేరే ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నాయని మీరెందుకు అనుకుంటలేరు? కోరుకుంటున్నాయి కాబట్టి ఇప్పుడు మా కేసీఆర్ గారు భారత్ రాష్ట్ర సమితి అని పెట్టి ముందుకు పోతున్నాడు. ఎందుకంటే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లా అంటుందో మా కేసీఆర్ గారు కూడా డబుల్ ఇంజన్కే పైకి వస్తామంటున్నాం. కింది స్థాయి నుంచి పైకి ఎదుగుతున్నాం కాబట్టి ప్రజలు నా సొంత ప్రజలు ఆశీర్వదిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ముందు. మీరు సర్పంచ్, మీ భార్య ఎంపీటీసీ, సో 2 గుర్తులు కారువే అంటే అనుబంధంగా సర్పంచ్ గెలవచ్చు. మీరు ఎలా ఉంది మరి ప్రజలు ఏమంటారు? మరి ఈసారి ఎమ్మెల్యే కూడా కారే అంటారా? ఎమ్మెల్యే కూడా 100% కారే అంటారు. నా ఎంపీటీసీ పరిధిలో
చిమిరియాల గ్రామ పంచాయతీ కానీ, కంకనాలగూడెం గ్రామ పంచాయతీ కానీ, కొత్తగూడెం గ్రామ పంచాయతీ కానీ మినిమం 75% ఓట్స్ అందరూ కూడా కారు గుర్తుకే ఓటేసి వాళ్ళ అభివృద్ధిని అంటే వాళ్ళ గ్రామాభివృద్ధికి పాటుపడతారని పాటుపడతామని వాళ్ళే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.